హైదరాబాద్లో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీసులు. బయటికి రావడం నిషేధం, ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. కార్తిక్, పికప్ ద కాల్. బయట చాలా హెవీగా వర్షాలు పడుతున్నాయి. ప్లీజ్ డోంట్ డ్రైవ్ ఫాస్ట్. నేను వెయిటింగ్ ఇక్కడ. కమ్ హోమ్ సేఫ్. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు కార్తిక్? అసలు ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఫోన్ పాకెట్లో ఉండిపోయింది ప్రియా. కారు కూడా వర్షం వల్ల అయిపోయింది. ఇంకా అలానే ఇంటికి వచ్చేసా. అయినా ఎందుకంటే టెన్షన్ పడ్డావు? నాకేమైతుందని చెప్పు. అంటే ఆ మాత్రం టెన్షన్ ఉండదా? నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. బయట చూసావా సిచ్యువేషన్ ఎంత వర్స్ట్గా ఉందో? నా థాట్స్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి. ఏమైంది కార్తిక్ అలా ఉన్నావు? ఏం లేదు ప్రియా, జస్ట్ ఏదో వర్క్ టెన్షన్. ఓకే, ఐ విల్ గో గెట్ టవల్. ఇదిగో టవల్. కార్తిక్, ఇంతలో ఎటు వెళ్ళావు? ఏంటి కార్తిక్, మళ్ళీ ప్రాంక్ చేస్తున్నావా? సరే భయపడ్డాలి, ఇంకొచ్చేయి. కార్తిక్, ఐ సెడ్ నో మోర్ జోక్స్. ఇది కరెక్ట్ కాదిలా ప్రతిసారి. ఏదో ఒకరోజు సీరియస్ అవుతుంది చూడు. కార్తిక్, కార్తిక్, కార్తిక్ ఎక్కడున్నావు? ప్లీజ్ స్టాప్ దిస్. కార్తిక్, చాలు, ఇంకా నాకు భయం వేస్తుంది, ప్లీజ్. ప్రియా ప్రియా, నేనే. ఎందుకంటే టెన్షన్ పడ్డావు? ఒకసారి నీ ఫేస్ చూడు. కూర్చో కూర్చో, ఒక్క నిమిషం వచ్చి కూర్చో. ఫస్ట్ కూల్ అవ్వు. ఆగు, వాటర్ తీసుకొస్తా. ఇదిగో వాటర్ తీసుకో. ఏమైంది ప్రియా? చాలా భయపడిపోయాను కార్తిక్. అయినా ఎందుకంటే భయపడ్డావు? నీకేమన్నా కానిస్తానా? ఐ లవ్ యూ కార్తిక్, నిన్నెప్పటికీ వదలను. అయినా ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావు, నేను ఏమన్నా అన్నానా? ఒక్క నిమిషం. హలో హలో, కార్తికేనా మాట్లాడేది? అవును, కార్తిక్నే మాట్లాడుతున్నాను. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 6 లో వైట్ కలర్ హోండా కార్ కి యాక్సిడెంట్ అయింది. ఆ కార్ డ్రైవ్ చేసిన అమ్మాయి స్పాటెడ్. కార్ లో మాకు దొరికిన డీటెయిల్స్ ప్రకారం అమ్మాయి పేరు ప్రియా అని తెలిసింది.
ఏం మాట్లాడుతున్నారు సార్? ప్రియా నాతోనే కదా ఉంది. నేను ఎప్పటికీ వదలను కార్తిక్. కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి? షిట్.